చేసావే లైన్లోకి వచ్చేసావే చిమ్మ చీకటికున్నా హలో హాయ్ గ్యాస్, ఈరోజు అయితే మీకోసం ఒక మంచి వాట్సాప్ స్టేటస్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఏమైతే చూస్తున్నా ఫ్రెండ్స్, వీడియో ఏమైతే ఇలా క్రియేట్ చేసి చెప్పబోతున్నాను. వీడియో మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చినా కూడా నచ్చినంతో ఒక లైక్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొబైల్లో కైన్మాస్టర్ యాప్తో ఓపెన్ చేసుకోండి. యాప్ లింక్ వచ్చి కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను వాడిన ప్రతి మెటీరియల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే మా ఇన్స్టాగ్రామ్ కూడా పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. నేను ఎప్పుడు పోస్ట్ పెట్టినా ముందుగానే అందులో పోస్ట్ చేస్తాను వీడియో అనేది, అక్కడికి మీరు వెళ్ళి చూసి ఫస్ట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నా ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవుతున్నాను, ఇంకా మంచి మంచి అప్డేట్స్ అయితే చేస్తుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే టాపిక్ తెలుపుదాం. మొబైల్ అండ్ కైన్మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయితే ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. 6:9 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఒక 4-5 ఫోటోస్ మీరు సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటోస్, మీ ఫోటో కానీ ఎవరి వీడియో అయితే ఎవరి ఫోటోస్ మీద వీడియో అయితే ఎడిట్ చేసుకుంటున్నారో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఒక 4-5 ఫోటోస్ అయితే నేను ఎడిట్ చేస్తున్నాను ప్రజెంట్. ఇప్పుడైతే ఒక 4-5 ఫొటోస్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సారీ దొరకట్లేదు, ఎక్కడ ఉంది. నేనైతే ఒక 4-5 అమ్మాయి ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు మీకు నచ్చిన ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్లా ఒక 4-5 ఫోటోస్ సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. ఇది సెలెక్ట్ చేసుకొని ఒక 30 సెకండ్స్ అయ్యే వరకు సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇచ్చేసుకుందాం, ఓకే. ఈ విధంగా అయితే ఇచ్చేసుకున్నాను. ఒక 31 సెకండ్స్ అయిపోయింది. తర్వాత ఓకే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. మన స్టేటింగ్ తీసుకొచ్చండి, ఓకే ఇచ్చేసుకోండి. ఓకే ఇచ్చేసుకుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే దీన్ని టచ్ చేసుకోండి. దీన్ని ఇక్కడ ప్లస్లో టచ్ చేయండి, ఓకేనా. ఇక్కడ పక్కన ప్లస్ ఉంది, పక్కన ప్లస్లో టచ్ చేసిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే గ్రీటింగ్ మోర్ ఉంటుంది. గ్రీటింగ్ మోర్లోకి వెళ్ళేసిన తర్వాత అందులో నేనైతే ఒక ఆప్షన్ నేమ్ అయితే చెప్తాను, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. గోల్డెన్ లైట్స్ అని ఉంటుంది ఫ్రెండ్స్, అది ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి మీరు అందులోకి వెళ్ళేసి, ఓకేనా. దీన్ని టచ్ చేసుకోండి. టచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను సెకండ్ది ఇది అయితే ఇందులో ఒక 5-6 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, అట్లా వస్తుంది అనమాట. తర్వాత ఓకే చేసుకోండి. మళ్ళీ సేమ్ దీన్ని ఇది టచ్ చేసుకొని ఫస్ట్ దానికి వేసి సెకండ్ది ఓకే, మళ్ళీ ప్లస్, మళ్ళీ సేమ్ లైటు, థర్డ్ది, ఇట్లా ప్రతిదీ మళ్ళీ ప్లస్ అని టచ్ చేసి ఇందులోకి వెళ్ళేసి ఫోర్త్ది ఇట్లా ఓకే చేసుకోండి. మళ్ళీ దీన్ని ఇట్లా మొత్తం చేసేయండి ఇట్లానే, దీని ప్లస్ లైటు ఓకే. పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు ఇట్లా పర్ఫెక్ట్గా వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇచ్చే ఫోటోని కొంచెం స్క్రోల్ చేసేసుకోండి. ఇట్లా కొంచెం చిన్నగా స్పీడ్ వచ్చేట్ల విధంగా చేసేసి అనమాట, ఓకేనా. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు లేయర్ మీద ట్యాప్ చేయండి, మేమే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు టెంప్లెట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ దాన్ని, ఓకేనా. నేనైతే ఇప్పుడు ఆ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ బిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ బిట్ ఇచ్చేసి ఓకే ఇచ్చేసుకున్నాను. దీన్ని టచ్ చేసి మొత్తం 30 సెకండ్ ట్రాక్ చేసేయండి ఇట్లా, ఓకే ఇచ్చేసుకొని మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. దీన్ని టచ్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే క్రోమాకీ ఉంటుంది, క్రోమాకీకి వెళ్ళేసి దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసేసి ఇక్కడ కొంచెం ఓకే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఇచ్చేసి దీన్ని టచ్ చేసేసి ఈ ఫోటోని కొంచెం విధంగా సైడ్కి జరుపుకోండి. ఇక్కడ దీన్ని మనం ఇచ్చిన ఫోటోని టచ్ చేయండి ఒకసారి. క్రాపింగ్ సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇట్లా దగ్గరికి స్క్రోల్ చేసేసి ఓకేనా. ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ చేయండి. ఇక్కడ నుంచి ఇట్లా సైడ్కి పెట్టేసాను అనమాట. ఇక్కడ పెట్టేసి దీన్ని లైట్ ఓకే ఇచ్చేసుకొని మళ్ళీ స్టార్టింగ్కి తీసుకొచ్చాను. ఇట్లా తీసుకొచ్చి దీన్ని టచ్ చేసి మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళేసి ఈ విధంగా అయితే ఇట్లా పెట్టేసుకొని ఓకే ఇచ్చేసుకున్నాను. దీన్ని టచ్ చేసుకొని క్రాపింగ్లోకి వెళ్ళేసి ఈ విధంగా అయితే ఇక్కడ పెట్టేశాను, ఓకే ఇచ్చేసుకున్నాను. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ దాకా వస్తుంది ఇమేజ్ అనేది. దీన్ని టచ్ చేసుకొని మొత్తం లాస్ట్ స్క్రోల్ చేసి క్రాపింగ్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను దీన్ని ఇక్కడైతే ఈక్వాలిటీ ఇచ్చేసుకున్నాను. ఇక్కడ ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ దీన్ని టచ్ చేసుకొని ఓకే, దీన్ని టచ్ చేసి క్రాపింగ్లోకి వెళ్ళేసి కొంచెం విధంగా అయితే ఇట్లా పెట్టేసుకోండి. ఇక్కడ ఓకే ఇచ్చేసుకోండి. మళ్ళీ దీన్ని లాస్ట్కి తీసుకొచ్చేయండి, దీన్ని టచ్ చేయండి, క్రాపింగ్లోకి వెళ్ళండి. ఈ విధంగా వచ్చేసిన తర్వాత దీంట్లో స్క్రోల్ చేసేసాను. ఇట్లా స్క్రోల్ చేసేసి దీన్ని ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ దాకా వెళ్ళిపో అంటే జరుగుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి జరుగుతుంది అనమాట.
ఓకే చేసుకోండి. చూడండి ఇప్పుడు ఇట్లా వస్తుంది అనమాట మోషన్ అనేది, సైడ్ నుంచి ఇట్లా మోషన్ అనేది వచ్చింది. ఇట్లా ప్రతి వాటికి చేసేసుకోండి. స్టార్టింగ్లోకి వెళ్ళేసి క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని ఇట్లా ఇట్లా సెట్ చేసేసి వీడియో ఫోటో అనేది చిన్నగా ఉంటే మాత్రం జూమ్ చేసేసుకోండి. ఇట్లా ఇట్లా ఇచ్చేసుకొని ఇట్లా స్క్రోల్ చేసేసాను. ఇట్లా ఇట్లా దగ్గరికి దాన్ని టచ్ చేసి వస్తుంది అన్నమాట. మళ్ళీ దీన్ని ఇప్పుడు కొంచెం జూమ్ చేస్తున్నాం. మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ ఓకే చేసుకోండి. ఇట్లా స్క్రోల్ వస్తుంది అన్నమాట, స్క్రోల్ అవుతుంది అన్నమాట ఫోటో. చూసారా, ఇట్లా ప్రతిదీ చేస్తున్నాను నేను. మళ్ళీ క్రాపింగ్లోకి వెళ్ళేసి దీన్ని ఇట్లా జూమ్ ఇక్కడ తీసుకొచ్చేసి దీని సెకండ్ ఫోటోని టచ్ చేసేసి మళ్ళీ దీన్ని అనేది కొంచెం ఇటు సైడ్ కానీ ఇట్లా కొంచెం జూమ్ చేసేసి ఇటు సైడ్ కానీ వచ్చే విధంగా సెట్ చేశాను. ఇక్కడ ఓకే చేసుకొని ఇట్లా మొత్తం చేసేస్తున్నా చూడండి. ఇక్కడ ఇచ్చేసి సెకండ్ ఫోటోని టచ్ చేసి దీన్ని మొత్తం కనబడే ఇట్లా విధంగా ఇచ్చేసి ఓకే చేసుకోండి. ఇట్లా క్రాపింగ్లోకి వెళ్ళేసి సెకండ్ ఫోటో టచ్ చేసి ఓకే దీన్ని టచ్ చేసి క్రాపింగ్లోకి వెళ్ళేసి క్లిక్ చేసుకొని మళ్ళీ సెకండ్ ఫోటో టచ్ చేసుకొని మొత్తం ఫేస్ కనబడేటట్టు ఓకే చేసుకోండి. ఇప్పుడు ఇది స్క్రోల్ అవుతుందన్నమాట ప్రతి చూడండి. ఇప్పుడు మోషన్ ఇట్లా స్క్రోల్ అవుతుందండి. ఫస్ట్ ఫోటో రాలేదు, సెకండ్ ఫోటో అయితే స్క్రోల్ అవుతుంది చూడండి. వీడియో మాత్రం ఇట్లా స్క్రోల్ అవుతూ వస్తుంది చూసారా. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేసి లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక టెంప్లెట్ లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు అవి టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోండి. సారీ స్టార్టింగ్ రాలేదు. దీన్ని గట్టిగా ప్రెస్ చేయండి. దీన్ని గట్టిగా ప్రెస్ చేసి స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. తీసుకొచ్చిన తర్వాత దీన్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకోండి. దీన్ని టచ్ చేసి టెంప్లెట్ టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్లోకి వెళ్ళండి. స్క్రీన్ ఇచ్చేసుకోండి. ఓకే ఇచ్చేసుకోండి. పర్ఫెక్ట్ ఈ విధంగా అయిపోతుంది. లేయర్ మీద ట్యాప్ చేసేయండి, మీడియం మీద ట్యాప్ చేయండి. ఓకే చేసిన తర్వాత ఒకటి పిఎన్జీ ఇమేజ్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. పిఎన్జీ ఇమేజ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. నేనైతే ఇప్పుడు పిఎన్జీ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈ పిఎన్జీ ఇమేజ్ అయితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది కొంచెం జూమ్ చేసేసుకోండి, ఇట్లా కిందికి జరిపేసుకొని ఓకే చేసుకోండి. దీన్ని కూడా 30 సెకండ్ ట్రాక్ చేయండి మొత్తం. ఓకే చేసుకోండి. మరి స్టార్టింగ్ తీసుకొచ్చేయండి. లేయర్ మీద ట్యాప్ చేసి మీడియం మీద ట్యాప్ చేయండి. ఇంకొకటి గ్రాస్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. గ్రాస్ పిఎన్జీ ఇమేజ్ అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఇలాంటిది ఇస్తాను. దీన్ని కూడా డౌన్లోడ్ చేసుకొని కొంచెం జూమ్ చేసేసుకోండి. అంటే వీడియో ఎంతసేపు వీడియో ఎంత పొడుగు ఉందో అంత పొడుగు జూమ్ చేసేసుకోండి. ఇట్లా సైడ్కి తీసుకొచ్చేసి కొంచెం జూమ్ చేద్దాం మళ్ళీ. ఓకే ఇట్లా కిందికి పెట్టండి కొంచెం. ఇట్లా పెట్టేసుకొని ఓకే చేసుకోండి. మళ్ళీ దీన్ని టచ్ చేసి 30 సెకండ్ ట్రాక్ చేయండి మొత్తం ఇచ్చేసి ఓకే చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్ తీసుకొచ్చేయండి లేయర్ని. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తానంటే లేయర్ మీద ట్యాప్ చేయండి, మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత ఇంకొక టెంప్లెట్ లింక్ వచ్చి కూడా కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని రొటేట్ చేయండి. ఇట్లా రొటేట్ చేసేసి స్క్రీన్ ఫిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ ఫిట్ ఇచ్చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. దీన్ని టచ్ చేయండి. మళ్ళీ ఇదే మనం ఇచ్చినటువంటి టెంప్లెట్ని టచ్ చేసి క్రోమాకీకి వెళ్ళండి. క్రోమాకీకి వెళ్ళేసి దీన్ని ఎనేబుల్ చేసేసి ఇక్కడ గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకొని వైట్ కలర్ ఇచ్చేయండి. ఇక్కడ వైట్ కలర్ ఇచ్చేసి ఓకే ఇచ్చేసుకోండి. ఇక్కడ చూసారు ఇప్పుడు వెళ్ళిపోయింది వీడియో అనేది. తర్వాత ఓకే ఇచ్చేసుకోండి. పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇట్లా విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఒక మంచి సాంగ్ లిరిక్ అయితే యాడ్ చేసుకుందాం. నేను దీనికి ఒక మంచి సాంగ్ లిరిక్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన సాంగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను లేయర్ మీద ట్యాప్ చేశాను, మీరు మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు సాంగ్ లిరిక్ అనేది బ్లాక్ స్క్రీన్ అయితే ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. నేనైతే నాకు నచ్చిన సాంగ్ అయితే యాడ్ చేస్తున్నాను. ఈ సాంగ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సారీ ఇది అవసరం లేదు. సాంగ్ లిరిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన లిరిక్ అయితే ఏది ఉంటే అది ఫ్రెండ్స్. దీని అయితే సెలెక్ట్ చేసుకుని ఒక సాంగ్ లిరిక్ అనేది ఫ్రెండ్స్ ఇదైతే నేను సెలెక్ట్ చేసుకుని లిరిక్ అనేది చూసారా. ఇప్పుడు బ్లెండింగ్లోకి వెళ్ళండి. కిందికి స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వెళ్ళేసి స్క్రీన్ ఇచ్చేసుకోండి. స్క్రీన్ ఇచ్చేసి ఓకే ఇచ్చేయండి. మళ్ళీ దీన్ని టచ్ చేసుకోండి. మనం ఇచ్చిన సాంగ్ని ఇక్కడ ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే సాంగ్ ఎక్కడ వస్తుందని చెప్పేసి చూసుకోండి ఫస్ట్. ఇట్లా నేను స్క్రోల్ చేసిన కొద్ది ఇక్కడ వస్తుంది. కరెక్ట్ సెట్ అయిందనమాట. కొంచెం జూమ్ కూడా చేసుకుందాం, మంచిగా ఉంటుంది.
ఫ్రెండ్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చేసుకోండి. చూడండి ఇప్పుడు స్టార్టింగ్ నుంచి ప్లే చేస్తున్నా చూడండి. కాపీరైట్ తీసుకొచ్చిన సాంగ్ అయితే కొంచెం తీసేస్తున్నాను మొత్తం నేను. ఇప్పుడు మొత్తం ప్లే చేస్తున్న వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ ఫుల్ వీడియో కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేశాను, మీరు అక్కడికి వెళ్ళి కూడా చూడొచ్చు. పర్ఫెక్ట్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ విధంగా అయిపోయిన తర్వాత దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే బటన్ ఇచ్చేసుకుంటే ఆటోమేటిక్గా గ్యాలరీ సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత మనం వాట్సాప్ స్టేటస్ అనేది క్రియేట్ చేసుకున్నాం, ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీని అయితే మీరు తీసుకెళ్ళి వాట్సాప్ స్టేటస్ కింద యూజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మర్చిపోకండి. థ్యాంక్ యూ.